ఫౌండర్ మనం మన అక్కడ నుంచి ఖాళీ స్టార్ట్ అయింది. సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ రాలేవా తీసుకో. అయిపోతుంది ఇంకా వీళ్ళేది ఇటు పంపి మొత్తం బయటకు అండర్ ప్రాసెస్ ఉంది. అది కూడా స్టార్ట్ అయింది, కూడా స్టార్ట్ అయింది. ఇస్తాడే సాయంత్రం ఇస్తాడు. రెడీ నాదేమే నారాజ్ పేరు మేడం ఇక్కడనే సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఈరోజు మున్సిపల్ వర్కులు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన పుర ప్రముఖులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఇది 28వ వార్డులో కూడా పూజ చేయడం జరిగింది. మొత్తం ఫండు 2 కోట్ల వర్కులకు ఈరోజు కొబ్బరికాయలు పట్టుకుని చేయడం జరిగింది. మరి పట్టణము అనేది చాలా కాలనీలు అయిపోయినాయి. సంగారెడ్డిలో పక్కన విలేజ్లు కూడా కలిసిపోయే విధంగా అభివృద్ధి జరుగుతుంది ఫాస్ట్గా. ఎందుకంటే మన సంగారెడ్డి హైవేకి దగ్గర, హైవేనే మన సంగారెడ్డి నుంచి పోతుంది. మరి ఐఐటి ఉంది, మనకి రైల్వే, గుంజుడ, శంకర్పల్లి అన్నిటికీ అనుకూలమైన పట్టణం ఏది అంటే నిజంగా చెప్పాలంటే సంగారెడ్డి. మన జిల్లాలో అయితే వేరే జిల్లాల కంటే మన సంగారెడ్డి జిల్లా చాలా అభివృద్ధిలో ముందుంది. కాబట్టి ఈ వర్కులు కూడా మరి అందుకే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్లు, సిసి రోడ్లు, బీటీ రోడ్లు, అవే కాకుండా ఇంకా రాజీవ్ పార్క్, ముఖ్యంగా మన పట్టణంలో ఉన్న పార్క్ ఒకే ఒకటి రాజీవ్ పార్క్, దానికి కూడా మరి ఫండ్స్ తీసుకురావడం జరిగింది. హెచ్ఎండి ఫండ్స్ కూడా 8 కోట్లు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. అలాగే వాటి కూడా టెండర్స్ కూడా పిలవడం జరిగింది. త్వరలోనే ఆ వర్కులు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అభివృద్ధి ఏది ఉన్నా కానీ ప్రజల కోసం అందరం కూడా పనిచేయాల్సిందే. ప్రజల అవసరాలను తీర్చడానికే ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజల కోరిక మేరకు ఇప్పుడు 28వ వార్డులో ఉన్న పబ్లికే చెప్తున్నారు,
మాకు 20 ఏళ్ళు అయింది ఈ రోడ్డు శాంక్షన్ అవుతుంది, ఇప్పటివరకు అట్లా ఈసారి పక్కా అట్లాంటిది ఏమీ ఉండదు. తప్పకుండా ఈరోజు రేపులోనే మరి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన అందరు కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సుమారు 2,10,00,000 బీటీ రోడ్లైనా, సీసీ రోడ్లైనా, డ్రైనేజ్లైనా, స్ట్రామ్ వాటర్ కోసానికి డ్రైనేజ్లైనా, ఈ వివిధ వర్క్ల కోసానికి ఈరోజు డెవలప్మెంట్ కార్యక్రమం ఇద్దరం కలిసి ప్రారంభోత్సవం జరుగుతూ ఉన్నది. సుమారు 1954లో ఇది స్టార్ట్ అయిన తర్వాత గ్రేడ్ 1 గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా ఉండి రాబోయే రోజుల్లో కార్పొరేషన్ కానీ దగ్గర ఉంది. ఎందుకంటే 2 లక్షల పైన జనాభా ఉంది. ఎప్పుడైతే కార్పొరేషన్ అవుతుందో సెంట్రల్ నుండి కూడా అమృత్ స్కీమ్ కింద కూడా చాలా పనులు అవుతాయి. ఎందుకంటే డ్రైనేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, వాటర్ అనేది డ్రైనేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ దగ్గరనే ఉన్నది, ఎడ్యుకేషన్ కూడా చాలా ఉన్నది, మైగ్రేషన్ చాలా ఉన్నది ఇక్కడ. ఈ మైగ్రేషన్తో వివిధ డెవలప్మెంట్ వర్క్లు చేస్తున్నాం కొద్దీ చాలా ప్రమాణంగా ఉంటుంది. అది హెచ్ఎండిఏకి 8 కోట్లు శాంక్షన్ అయ్యింది, యూఐడిఎఫ్కి అదేవిధంగా 18 కోట్లు కూడా శాంక్షన్ చేయండి. రాజీవ్ పార్క్ దగ్గర కూడా 3 కోట్లు పార్క్ కూడా డెవలప్మెంట్ కోసానికి శాంక్షన్ కావడం జరిగింది. కలిసి డెవలప్మెంట్, ఎందుకంటే పార్టీలకు ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ నేను ఉంటాను, రేపు ఇంకోరు ఉంటారు. ప్రజలు అనేది ఎక్కడైతే అవసరం ఉందో డెవలప్మెంట్ అక్కడ అందరు కలిసి చేసే బాధ్యత అందరిది ఉంది. అందరు పెద్దల సహకారంతోనే ఇప్పుడు జరుగుతూ ఉన్నది.